అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అలాగే ఇప్పుడు సినిమా తాలూకు ప్రమోషన్ బరువు అనేది మ్యూజిక్ డైరెక్టర్ మీద పడుతుంది. ఎందుకంటే టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, ఇమీడియట్ గా అది క్లిక్ అవ్వాలంటే కంపల్సరీ బీజిఎం. సో అది అదిరిపోవాలనో లేదంటే ఏదో ఒకటి ఏంటి బట్ అది 100% కంపోజర్ మీదనే పడుతుందండి. అంటే 80% పడుతుంది. ట్రైలర్ కట్ అదంతా సూపర్ ఉన్నా కానీ దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే బీజిఎం ఉండాలి. నాకు పర్సనల్గా ఏంటంటే బీజిఎం అంటే పిచ్చి. నాకు మస్తు ఇంట్రెస్టెడ్గా చేస్తాం. ట్యూన్స్ ఎంత ఇంట్రెస్టెడ్గా ఉంటుందో బీజిఎం కూడా ఈక్వల్ ఉంటుంది. నాకు అంటే నా పర్సనల్ ఫీలింగ్ తెలియదు. నేను చేసిన అన్నిట్లో నేను 100% నా సైడ్ వర్క్ నేను 100 ఇచ్చినాను. మీరు ఎప్పుడు 100% ఇస్తారని ఇప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువ పెరిగిపోతుంది కదా, ఈ ప్రెషర్లో ఎక్కడైనా క్వాలిటీ తగ్గుతుందేమో? లేదండి, నేను ఆ ప్రెషర్ని పెట్టుకొని క్వాలిటీ విషయంలో అసలు ఒక గంట అటు ఇటు అయినా పర్లేదు, రిక్వెస్ట్ చేసుకుంటా ప్లీజ్ అండి, అట్లా కాదండి. లేదంటే నాకు కొన్ని రోజుల ముందు ఇవ్వండి. ఇప్పుడు ఈరోజు తీసుకొచ్చి రేపటికి ఇవ్వాలి అంటే అదే జరుగుతుంది. అది 80% అదే జరుగుతుంది. సో ఆ టైంలో కూడా నేను అంటే ఇంకా నేను 100% దాని మీదనే, ఆ ఒక్క దాని మీదనే కూర్చొని దాన్ని మనం ఎట్లా చేయాలి. రీసెంట్గా గుమ్మడి నర్సయ్య అని ఒక టీజర్ ఒకటి వచ్చింది, మోషన్ పోస్టర్ లాంటి, కరెక్ట్గా 4 అవర్స్లో చేసిన అండి. 4 అవర్స్ అంటే సూపర్ ఉంటుంది. అది కరెక్ట్గా 4 గంటలు. శివన్న ఇంప్రెస్డ్. మీరు చూసే ఉంటారు గుమ్మడి నర్సయ్య, ఎక్స్ట్రాడినరీ స్కోర్ ఉంటుంది. అది కరెక్ట్గా 4 అవర్స్లో చేసి మళ్ళీ ఆల్ లాంగ్వేజెస్ పాడిపియాలి, మళ్ళీ మిక్స్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తం కలిపి నాకు తెలిసి 6-7 అవర్స్లో అయిపోయిందండి. ఆల్ లాంగ్వేజెస్ పాడిపియడం, రాపియడం, మిక్స్ చేయడం, కంపోజ్ చేయడం, మొత్తం 7 అవర్స్లో అయిపోయి రిలీజ్ చేసేసినాం. అంటే నేను ఇక దాని మీదనే కూర్చుంటాను. నాకు బాగా ఇంట్రెస్ట్. ఈ టైం లిమిట్లో క్వాలిటీ పోగొట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. పర్సనల్గా నాకు క్వాలిటీ అని బేసిక్గా నేను ఇంజనీర్ నుంచి వచ్చిన కదా, సౌండ్ ఇంజనీర్ నుంచి వచ్చిన కదా, క్వాలిటీ సైడ్ చాలా కేర్ తీసుకుంటాను.